యా సో ఏ ప్రాజెక్ట్ లో అయినా మీరు సాఫ్ట్వేర్ టెస్టింగ్ పర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ మాన్యువల్ టెస్టింగ్ మనకి టూ వేస్ ఉంటాయి అనుకుంటున్నాండి. మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్. ఫర్ మాన్యువల్ టెస్టింగ్ యూ షుడ్ ఫాలో ద STLC లైఫ్ సైకిల్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. It is applicable only for manual testing. In this life cycle, we have different phases. The first phase is requirements analysis. క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ని అనాలిసిస్ చేయటమే మన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ, ఫస్ట్ వర్క్. whenever you have an clarity or strong knowledge and given requirements, the second phase is to identify test scenarios. అంటే ఈ అప్లికేషన్ లో మనం టెస్ట్ చేయడానికి ఉండే పాసిబిలిటీస్ ఏంటి, scenarios. Then identify or prepare test cases. What is the next step? Prepare test cases. After preparing the test cases, the fourth step is before execute the test cases, you should set up the test environment. ఏం చేయాలంటే ఎన్విరాన్మెంట్ ని సెటప్ చేసుకోవాలి. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, లైక్ బ్రౌజర్స్ కావచ్చు. మరి మీరు టెస్ట్ చేయాలంటే బ్రౌజర్స్ కావాలి కదా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, ఏ బ్రౌజర్, అందులో ఏ వర్షన్స్ కావాలి, ఇలా ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ చేసే స్టెప్ యాక్చువల్ టెస్టింగ్, దట్ ఈస్ క్వాలిటీ యాజ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్. ఏంటండి? టెస్ట్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ ప్రిపేర్ చేసిన టెస్ట్ కేసెస్ ని ఈ ఎన్విరాన్మెంట్ లో ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందండి? ఏమొస్తుంది? టెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఎలా వస్తుంది టెస్ట్ రిజల్ట్? పాస్ ఆర్ ఫెయిల్. ఎగ్జిక్యూషన్ చేస్తే ఏమొస్తుందండి? టెస్ట్ రిజల్ట్. ఏమని వస్తుంది టెస్ట్ రిజల్ట్? పాస్ ఆర్ ఫెయిల్. పాస్ మీన్స్ quality, fail means defect. Simple thing. What is the definition of test case pass? Working as per given requirements. నేను ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ప్రకారం అప్లికేషన్, క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ప్రకారం అప్లికేషన్ వర్క్ చేస్తేనేమో ఆ టెస్ట్ కేస్ ని పాస్ అంటారు. దాన్ని మనం సింపుల్ వర్డ్స్ లో క్వాలిటీ అనాలి. ఒకవేళ క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం వర్క్ చేయకపోతే దాన్ని ఏమంటారండి? ఫెయిల్ అంటారు. ఫెయిల్ ఈజ్ నథింగ్ బట్ ఫెయిల్ ఈజ్ నథింగ్ బట్ డిఫెక్ట్ ఆర్ బగ్. డిఫెక్ట్ ఆర్ బగ్. సో whenever you identify the defect or bug, immediately should start an defect life cycle or bug life cycle. ఇక్కడ పైన ఏం చేసినామండి మనం? STLC మాన్యువల్ టెస్టింగ్ ఏమో STLC స్టార్ట్ చేసినాము. ఈ STLC లో మాన్యువల్ టెస్టింగ్ లో ఎప్పుడైతే మీరు డిఫెక్ట్ ని ఐడెంటిఫై చేశారో ఇమీడియట్ గా దేనిలోకి వెళ్తారు? డిఫెక్ట్ లైఫ్ సైకిల్లోకి వస్తారు. ఏం చేస్తారండి? వచ్చి మీరు ఐడెంటిఫై చేసిన డిఫెక్ట్ ని ఏం చేస్తారండి? రిపోర్ట్ చేస్తారు. ఎవరికి చేస్తారు రిపోర్టు? ఎవరికి చేస్తారండి? డౌటింగ్. ఎందుకు? మనకి అప్లికేషన్ టెస్ట్ చేయమని ఇచ్చింది ఎవరు? డెవలపర్స్ టీమ్. సో మనం ఏదైనా డిఫెక్ట్స్ వచ్చినప్పుడు రిపోర్ట్ చేయాల్సింది ఎవరికండి? ఎలా రిపోర్ట్ చేస్తారు సార్? బై యూజింగ్ ఎన్ జీరా టూల్. ఎలా రిపోర్ట్ చేస్తామండి? జీరా టూల్ యూజ్ చేసుకొని రిపోర్ట్ చేస్తాం. బై యూజింగ్ ఎన్ జీరా టూల్. After reporting the defect, you should check the status of your defect. That is called as defect tracking. Sir, what is the meaning of status?
స్టేటస్ చెకింగ్. ఏముంటదండి స్టేటస్ లో? డెవలపర్ నా డిఫెక్ట్ ని యాక్సెప్ట్ చేసిండా, రిజెక్ట్ చేసిండా, ఫిక్స్ చేసిండా, ఏం చేసిండు తెలియాలి కదా నాకు. ఇఫ్ ఇన్ కేసు ఈ స్టేటస్ లో డెవలపర్ ని డిఫెక్ట్ ని యాక్సెప్ట్ చేసి ఫిక్స్ చేసిండు అని మీకు తెలిస్తే చెప్తే, మీరు ఆ డిఫెక్ట్ ని నెక్స్ట్ చేయాల్సింది రీటెస్టింగ్ చేయాలి. ఏం చేస్తారు? రీటెస్టింగ్. అంటే డెవలపర్ ఫిక్స్ చేసిన డిఫెక్ట్ రియల్ గా ఫిక్స్ అయిందా లేదా అని చెక్ చేసుకోవటాన్ని రీటెస్టింగ్ అంట. ఈ రీటెస్టింగ్ లో మళ్ళీ మీకు టూ రిజల్ట్స్ ఉంటాయండి. ఏంటి? అగైన్ పాస్ ఆర్ ఫెయిల్. రీటెస్టింగ్ ఈజ్ ఆల్సో క్వాలిటీ యాజ్ ఎగ్జిక్యూషన్. ఒకవేళ రీటెస్ట్ లో గనక మీరు రిపోర్ట్ చేసిన డిఫెక్ట్ అనేది పాస్ అయితే ఏం చేయాలండి? ఆ డిఫెక్ట్ ని క్లోజ్ చేస్తారు. హ్యాపీ. ఎందుకు హ్యాపీ? నేను ఒక డిఫెక్ట్ కనిపెట్టా, ఆ డిఫెక్ట్ ని క్లోజ్ కూడా చేసేసాను, అంటే డిఫెక్ట్స్ ఏమీ లేవు అని. ఒకవేళ ఆ డిఫెక్ట్ అనేది క్లోజ్ అవ్వలేదు, ఇంకా అలానే ఉంది అంటే ఆ డిఫెక్ట్ ఏం చేస్తారండి? రీఓపెన్ చేస్తారు. రీఓపెన్ చేసి మళ్ళీ డెవలపర్ కి ఫార్వర్డ్ చేస్తారు. ఈ ఫేజెస్ నేము డిఫెక్ట్ లైఫ్ సైకిల్ ఫేజెస్ అంటారు. వాట్ ఈస్ దిస్ లైఫ్ సైకిల్? డిఫెక్ట్ లైఫ్ సైకిల్. రిపోర్ట్ చేస్తాము, స్టేటస్ ట్రాక్ చేస్తాము, ఫిక్స్ అయిన తర్వాత రీటెస్ట్ చేస్తాము, రీటెస్ట్ లో ఫిక్స్ అయితే క్లోజ్ చేస్తాము, లేదంటే రీఓపెన్ చేస్తాము. ఎప్పుడు ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీరు మాన్యువల్ టెస్టింగ్ చేసిన తర్వాత స్టార్ట్. దీన్ని SDLC లైఫ్ సైకిల్ అంటారు. దీన్ని డిఫెక్ట్ ఆర్ బగ్ లైఫ్ సైకిల్ అంటారు. గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ స్టార్ట్ ద డిఫెక్ట్ లైఫ్ సైకిల్ వెన్ ఎవర్ యు ఆర్ ఐడెంటిఫై ద డిఫెక్ట్. నువ్వు డిఫెక్ట్ ని ఐడెంటిఫై చేస్తేనే డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అనేది స్టార్ట్ చేస్తావు. సార్ నేను ఒక 20 టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేశా సార్. ఈ 20 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి సార్. హ్యాపీయే కదండి పాస్ అయితే. మీరు టెస్టింగ్ చేయాలనేది ఈ అప్లికేషన్ పని చేయొద్దని కాదు కదండి. అది పని చేస్తుందా లేదని చెక్ చేయడమే మన గోల్. పని చేస్తే హ్యాపీయే కదా. ఓకేనా? ఇక్కడ ద ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ రిమెంబర్ హియర్, ఐటీ కంపెనీలో వర్క్ చేసే డెవలపర్ అయినా, టెస్ట్ ఇంజనీర్ అయినా, ఎవరైనా, వీఆర్ థింకింగ్ అబౌట్ ద క్లయింట్. క్లయింట్ కి క్వాలిటీ అప్లికేషన్ ఇవ్వాలనేది మన గోల్. ఇప్పుడు డెవలపర్ అయినా కావాలని అందులో మిస్టేక్స్ ని డెవలప్ చేయడు కదా. వాళ్ళ ఇంటెన్షన్ కూడా నేను ఒక డిఫెక్ట్ ని పెట్టి పంపించాలి, టెస్టింగ్ కూడా ఫైండ్ చేయాలని కాదు. వాళ్ళ ఇంటెన్షన్ ఎప్పుడూ క్వాలిటీకే ఉంటది. మరి వాళ్ళు అంత ఇంటెన్షన్ గా క్వాలిటీ డెవలప్ చేసినప్పుడు క్వాలిటీ ఉంటే మనకి ప్రాబ్లం ఏమి ఉండదండి. అంటే నేను టెస్టింగ్ చేస్తున్నా, ఖచ్చితంగా డెవలపర్ మిస్టేక్ చేయాలని రూల్ ఏం లేదు. ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి డెవలపర్ అంత ఇంటెన్షన్ లో వర్క్ చేసినప్పుడు టెస్ట్ చేయకపోతే ఏమవుతుంది సార్? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. డెవలపర్ వేరు, టెస్టింగ్ వేరు. ఎందుకంటే డెవలపర్ ఆల్వేస్ వర్కింగ్ అని కోడ్ లెవెల్. డెవలపర్ ఎప్పుడు కోడ్ మీద వర్క్ చేస్తాడు, టెస్ట్ ఇంజనీర్ ఎప్పుడు కూడా అప్లికేషన్ మీద వర్క్ చేస్తాడు. బట్ ఇది మై పాయింట్ ఇక్కడ చూపిస్తుంది, మీకు శాంపుల్ చూపిస్తా. ఇప్పుడు ఇది క్యాలిక్యులేటర్ అనే అప్లికేషన్ అనుకుంటే, మీరు క్యాలిక్యులేటర్ అనే అప్లికేషన్ అనుకుంటే, ఈ అప్లికేషన్ డెవలప్ చేయడానికి డెవలపర్ ఈ కోడ్ రాసిందని అనుకోండి. లెట్స్ అస్యూమ్ చేసుకోండి. ఈ కోడ్ ఎవరు రాశారు? డెవలపర్. దేనికి రాసిందండి ఈ కోడ్? క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి? క్యాలిక్యులేటర్. అంటే ఇది CUI, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. ఈ CUI లో అన్ని డిఫెక్ట్స్ ని కనిపెట్టలేరు. అందుకే ఈ అప్లికేషన్ ని డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత QAకి ఫార్వర్డ్ చేస్తారు, QA ఇంజనీర్స్ కి. ఇది GUI అండి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్.
ఇంకా ఏంటంటే ఈ క్యూఏ ప్రాస్పెక్టివే క్లయింట్ ప్రాస్పెక్టివ్, ఈ క్యూఏ ప్రాస్పెక్టివే కస్టమర్ ప్రాస్పెక్టివ్, ఈ క్యూఏ ప్రాస్పెక్టివే ఎండ్ యూజర్ ప్రాస్పెక్టివ్. ఎండ్ యూజర్ అన్నా కస్టమర్ అన్నా క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా ఒకటి. అంటే మీరు యాజ్ ఏ క్యూఏ ఇంజనీర్ మీరు రియల్ గా క్లయింట్ ఏదైతే చూడగలుగుతారో దాని మీద పనిచేస్తారు. బట్ డెవలపర్ అలా కాదు, డెవలపర్ కోడ్ మీద వర్క్ చేస్తారు. సమ్ టైమ్స్ ఈ కోడ్ లో కొన్ని మిస్టేక్స్ ని కనిపెట్టలేకపోవచ్చు, అందుకే దాన్ని మీకు ఫార్వర్డ్ చేస్తాడు. అంటే టెస్ట్ చేసినంత మాత్రాన ఆల్వేస్ డిఫెక్ట్స్ ఉండాలని రూల్ ఏం లేదు, రాజ్యాంగంలో ఎక్కడ రాసలేదు. సమ్ టైమ్స్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వచ్చు, ఒక అప్లికేషన్ డైరెక్ట్ క్వాలిటీ అవ్వచ్చు. సమ్ టైమ్స్ అందులో చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉండొచ్చు, సివియర్ డిఫెక్ట్స్ ఉండొచ్చు, లో సివియర్ డిఫెక్ట్స్ ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. అవి ఉందా లేదా అని కన్ఫర్మేషన్ చేసుకోవటమే క్యూఏ డిపార్ట్మెంట్ యొక్క వర్క్. క్యూఏ డిపార్ట్మెంట్ యొక్క వర్క్ ఏంటి? డెవలపర్ డెవలప్ చేసిన అప్లికేషన్ లో మిస్టేక్స్ ఉన్నాయా లేవా. ఎందుకంటే ఆ మిస్టేక్స్ ఎక్కడికి వెళ్ళకూడదు? క్లయింట్కి వెళ్ళకూడదు. అర్థమైందా? చూడండి ఇక్కడ ఐటీ ఎన్విరాన్మెంట్ లో క్యూఏ అండ్ డెవలప్మెంట్ బోత్ ఆర్ ఇన్ ద ఐటీ ఎన్విరాన్మెంట్. క్లయింట్ ఈస్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. క్లయింట్ అనేది మార్కెట్, ఇది ఐటీ కంపెనీ. మన కంపెనీలో మనం ఎన్ని మిస్టేక్స్ వచ్చి క్లోజ్ చేసుకున్నా అది మనకే రిలేటెడ్ ఉంటుంది. బట్ మన దగ్గర నుంచి ఎప్పుడైతే పోయిందో అప్పుడు మార్కెట్లోకి వెళ్తుంది. ఏదో చిన్నప్పుడు మనకి నార్మల్ లైఫ్ లో సామెతలు కూడా ఉంటాయండి. ఏదైనా నాలుగు గోడల మధ్య చేసుకుంటే ఎవరికీ తెలియదు అంటారు. మన ఇంట్లో మనం ఎంతసేపు గొడవ పెట్టుకున్నా బయటికి రాదు. ఎప్పుడైతే మనం డోర్స్ ఓపెన్ చేసి గొడవ పెట్టుకుంటానో చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు, అందరికీ తెలిసిపోతుంది అది. మన ఇంట్లో మనం తిట్టుకున్నా కొట్టుకున్నా అది మనకే తెలిసింది. ఇక్కడ కూడా అంతే, మీరు డెవలపర్ అయినా టెస్ట్ ఇంజనీర్ అయినా మీరు ఎన్ని మిస్టేక్స్ కనిపెట్టినా ఏం చేసినా ఐటీ కంపెనీ ఎన్విరాన్మెంట్ లో కనిపెడితే దానివల్ల మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఎప్పుడు ప్రాబ్లం జనరేట్ అవుతుంది? ఎప్పుడైతే మీరు ఇక్కడ కాకుండా దాన్ని వదిలేశారో, ఎప్పుడైతే అది మార్కెట్ లోకి వస్తుందో అప్పుడు అది ఇష్యూని క్రియేట్ చేస్తుంది. ఆ ఇష్యూస్ రాకుండా ఉండటం కోసమే మన ప్రాబ్లం ని మన ఎన్విరాన్మెంట్ లో క్లోజ్ చేసుకోవటం కోసమే క్యూఏ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది. వన్ ఆఫ్ ద మేజర్ అండ్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఇన్ ఎవ్రీ ఐటీ ప్రాజెక్ట్. డెవలప్మెంట్ తర్వాత సెకండ్ ప్రియారిటీ టెస్టింగ్ అండి. అర్థమైందా? సో ఇక్కడ వరకు మనం చెప్పిన ప్రాసెస్ ఏంటి? మాన్యువల్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్ లో వచ్చిన డిఫెక్ట్స్. మరి ఇప్పుడు మనకి మాన్యువల్ తో పాటు సెకండ్ కూడా ఉంటుంది కదా, ఏమిటారండి దాన్ని? ఆటోమేషన్ టెస్టింగ్. వాట్ ఇస్ ద సెకండ్ థింగ్ అండి? ఆటోమేషన్ టెస్టింగ్. ఈ ఆటోమేషన్ టెస్టింగ్ లో మనం ఫాలో అయ్యే లైఫ్ సైకిల్ ని ఆటోమేషన్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అని కూడా అనొచ్చు. మరి ఇందులో కూడా ఫేజెస్ ఉంటాయా సార్ అంటే ఎస్ అండి, 100% ఉంటాయి. రియల్ టైమ్ సినారియోస్ ఎలా ఉంటాయి అంటే మార్కెట్ లో కొన్ని కంపెనీస్ లో ఒకటే ఒకటే రిసోర్స్ అనేవాళ్ళు, ఒకళ్ళే క్యూఏ ఇంజనీర్ మాన్యువల్ చేస్తారు, ఆటోమేషన్ చేస్తారు. కొన్ని కంపెనీస్ లో మాన్యువల్ ఒక క్యూఏ ఇంజనీర్ చేస్తే ఆటోమేషన్ వేరే ఇంజనీర్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ డిఫరెంట్ మెంబర్స్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఓన్లీ ఆటోమేషన్ చేస్తున్నారు అనుకుంటే మీకు ఆటోమేషన్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో ఫస్ట్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటి సార్ అంటే ఇక్కడ కూడా మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ చేసుకోవాలి. మాన్యువల్ టెస్టింగ్ చేయాలన్నా ఆటోమేషన్ టెస్టింగ్ చేయాలన్నా మీకు ఆ ప్రాజెక్ట్ ఏంటనేది అర్థం అవ్వాలి కదా. అర్థమైతేనే మీకు దానివల్ల హెల్ప్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అనాలిసిస్ చేసిన తర్వాత మనం ఆటోమేషన్ టెస్టింగ్ లో ఎలాంటి సినారియోస్ కేసెస్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాన్యువల్ టెస్టింగ్ లో రాసిన టెస్ట్ కేసెస్ నే మనం ఆటోమేషన్ టెస్టింగ్ లో టెస్ట్ స్క్రిప్ట్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఎందులో కన్వర్ట్ చేసుకుంటాము? టెస్ట్ స్క్రిప్ట్ లో కన్వర్ట్ చేస్తాం. స్క్రిప్ట్ అంటే ఆటోమేషన్, కేసెస్ అంటే మాన్యువల్.
మాన్యువల్ టెస్టింగ్ లో పాస్ అయిన టెస్ట్ కేసెస్ అన్నిటినీ తీసుకొచ్చి ఎందులో కన్వర్ట్ చేస్తాము? ఆటోమేషన్ స్క్రిప్ట్లు. ఈ స్క్రిప్ట్ ఎలా రాస్తారు సార్ అంటే బై యూజింగ్ ఏనో కోర్ జావా కాన్సెప్ట్స్. గుర్తుపెట్టుకోండి, కోర్ జావాలో ఉండే కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్. మీరు ఆటోమేషన్ టెస్టింగ్ కి హై లెవెల్ నాలెడ్జ్ అవసరం లేదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది, కోడింగ్ కాదు. బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీరు డైరెక్ట్ గా కోర్ జావా సింటాక్సెస్ అన్నిటిని, కోర్ జావా కాన్సెప్ట్స్ అన్నిటిని మక్కి దింపరు సెలీనియంలో మళ్ళీ సపరేట్ స్క్రిప్టింగ్ సింటాక్సెస్ ఉంటాయి. బట్ అందులో ఉన్న థింగ్స్ ని యూజ్ చేస్తారు. లైక్ ఎలా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటారు, ఎలా వేరియబుల్ డిక్లేర్ చేస్తారు, ఎలా కోడ్ రీయూజబుల్ చేసుకుంటారు, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా జావా కాన్సెప్ట్స్ ఇందులో మనం యూజ్ చేసుకుంటాం అంతే. అంతేగాని సార్ నాకు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, నేను ఖచ్చితంగా కోడ్, ఇది కోడ్ కాదండి, ఇది స్క్రిప్టింగ్. కోడింగ్ వేరు, స్క్రిప్టింగ్ వేరు. డిఫరెన్స్ మీరు ఐడెంటిఫై చేయండి. కోడింగ్ అంటే కొత్త దాన్ని డెవలప్ చేసేదాన్ని కోడింగ్ అంటారు. ఉన్నదాన్ని కదా మీరు టెస్ట్ చేసింది, మీరు డెవలప్ చేయట్లేదు. ఈ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ స్క్రిప్ట్ ని ఏం చేస్తామండి? టెస్ట్ స్క్రిప్ట్ ని ఏం చేయాలి? రన్ చేయాలి. ఈ రన్ చేయటం కోసమే మనం ఇక్కడ సెలీనియం అనే టూల్ ని యూజ్ చేస్తామండి. సెలీనియం వెబ్ డ్రైవర్ అంటారు. ఈ టూల్ ఏం చేస్తుంది మనకి? సెలీనియం టూల్ ఈ మాన్యువల్ లో మనం ఏదైతే టెస్ట్ కేసెస్ మాన్యువల్ ఎగ్జిక్యూట్ చేసినామో సేమ్ థింగ్స్ అన్నిటినీ కూడా ఈ స్క్రిప్ట్ ని పేస్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది సార్? రిజల్ట్ వస్తుందండి. రన్ చేస్తే ఏమొస్తుంది? టెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఏమొస్తుంది టెస్ట్ రిజల్ట్? పాస్ ఆర్ ఫెయిల్ వస్తుంది. సింపుల్ థింగ్స్, పాస్ ఆర్ ఫెయిల్. పాస్ వస్తే ఏం చేయాలి సార్? టెస్ట్ కేసు పాస్ అయితే గుర్తుపెట్టుకోండి, మాన్యువల్ టెస్టింగ్ లో టెస్ట్ కేసు పాస్ అయినా, రీటెస్టింగ్ లో పాస్ అయినా, ఆటోమేషన్ లో పాస్ అయినా అందరికీ హ్యాపీ. ఏ డిఫెక్ట్ లేకపోతే ఏ ప్రాబ్లం లేదు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు హాస్పిటల్, బాబు నీకు ఏ ప్రాబ్లం లేదురా, మంచిగానే ఉన్నావు అన్నాడు. ఏ లేదు, నేను ఇంత దూరం వచ్చి నాకు ఏదో ఒకటి ప్రాబ్లం చెప్పండి అనలేం కదా మనం. ఏ ప్రాబ్లం లేకపోవటమే హ్యాపీనెస్. ఉంటేనే కదా ప్రాబ్లం. ఉంటే ఏం చేయాలి? దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలనే దానికి ఆలోచించాలి. సో ఎప్పుడైతే మీకు ఆటోమేషన్ టెస్టింగ్ లో టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అవుతుందో ఏం చేయాలి? మళ్ళీ సేమ్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్ ని ఫాలో అవ్వాలి. అంటే మాన్యువల్ టెస్టింగ్ అయినా ఆటోమేషన్ టెస్టింగ్ అయినా డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అనేది కామన్. డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అనేది ఏంటంటే కామన్. నువ్వు మాన్యువల్ లో ఒక డిఫెక్ట్ ని ఐడెంటిఫై చేసిన, ఆటోమేషన్ లో ఒక డిఫెక్ట్ ని ఐడెంటిఫై చేసిన, మీరు ఎక్కడికి వెళ్తారు? డిఫెక్ట్ లైఫ్ సైకిల్ కి వెళ్తారు. కాకపోతే మాన్యువల్ టెస్టింగ్ లో ఈ డిఫెక్ట్ ని మీరే మాన్యువల్ గా ఐడెంటిఫై చేశారు. బట్ ఆటోమేషన్ టెస్టింగ్ లో మన టూల్ ఉంటది కదా, టూల్ ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ మాన్యువల్ టెస్టింగ్ లో టెస్ట్ చేసిన తర్వాత మీకు టెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఏమొస్తామా? టెస్ట్ రిజల్ట్. రిజల్ట్ లో ఏమొస్తుంది? సేమ్ పాస్ ఆర్ ఫెయిల్ వస్తుంది. పాస్ ఆర్ ఫెయిల్ వస్తుంది. అదే ఆటోమేషన్ టెస్టింగ్ చేసినా మీకు రిజల్ట్ ఏమొస్తుంది? టెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ కూడా ఏమొస్తుందండి? పాస్ ఆర్ ఫెయిల్ వస్తుందండి. మీ రీటెస్టింగ్ చేసినా ఏమొస్తుందండి? టెస్ట్ రిజల్ట్ వస్తుందండి. ఏమొస్తుందండి? పాస్ ఆర్ ఫెయిల్ వస్తుందండి. పాస్ ఆర్ ఫెయిల్ వస్తుందండి. గట్ ఇట్ మై పాయింట్? అర్థమవుతుందా? సో ఇది నార్మల్ గా ఒక ఐటీ కంపెనీలో జరిగే ప్రాసెస్. మీకు క్యూఏ ఇంజనీర్ గా ఒకవేళ ప్రాజెక్ట్ లో మీకు మాన్యువల్ ఆటోమేషన్ రెండు మీరే చేయాలి బాబు అంటే, ఇది మాన్యువల్ చేసి డిఫెక్ట్స్ రిపోర్ట్ చేయాలి, దాన్ని ఆటోమేషన్ లో కన్వర్ట్ చేసి డిఫెక్ట్స్ రిపోర్ట్ చేయాలి. లేదు నేను మిమ్మల్ని మాన్యువల్ రోల్కే తీసుకున్నా, మీరు ఆటోమేషన్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ వరకు పర్ఫామ్ చేస్తే సరిపోతుంది. లేదు నేను మిమ్మల్ని ఆటోమేషన్ కోసమే తీసుకున్నా, మీరు ఆటోమేషన్ చేయాలి అంటే ఇది పర్ఫామ్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇది ఎలా పర్ఫామ్ చేయాలి సార్?
ఎలా రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేయాలి, ఎలా సినారియోస్ రాయాలి, ఎలా కేసెస్ ప్రిపేర్ చేయాలి, ఎన్విరాన్మెంట్ ఎలా సెటప్ చేయాలి, ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి, డిఫెక్ట్స్ ఎలా రిపోర్ట్ చేయాలి, ఎలా ట్రాక్ చేయాలి, ఎలా రీటెస్ట్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, ఎలా రిమూవ్, ఆటోమేషన్ స్క్రిప్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇవన్నీ మీకు 1 by 1 టాపిక్ వైజ్ టాపిక్ క్లియర్గా వస్తుంది. ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒక పర్టికులర్ టెక్నాలజీ నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ దాని మీద బేసిక్ గ్రిప్ అనేది తెచ్చుకోవాలి. ఆ గ్రిప్ లేకుండా మీరు ఏదో నేను జాయిన్ అయ్యా ఏదో వెళ్తుంది అంటే మీకు వర్కౌట్ అవ్వదు. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం ఇక్కడ ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ ని తీసుకొని ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా మనం ఇక్కడ చెప్తాం. సో ఫైనల్లీ ఐ ఆమ్ ద ట్రైనర్ హియర్. మై నేమ్ is Krishna. I have 12 plus years of experience as a software developer, manual test engineer, and at the same time automation test engineer. In 12 plus years, I have an real-time working experience with an training experience. 5,000 plus students I am completed the software training. Those most of the members in working in real time. సో ఎందుకు మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు సార్ అంటే హియర్ వీఆర్ యూజింగ్ కంప్లీట్లీ అండ్ రియల్ టైమ్ సినారియోస్. ఐటీలోకి రావాలి అంటే ఓన్లీ ఒక బుక్ చదివితే సరిపోదండి. దాన్ని మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయగలిగితేనే మీకు అది హెల్ప్ అవుతుంది. గట్ ఇట్?